కొండా సురేఖ దొంగ ఏడుపాట, మాపై సోషల్ మీడియా దాడి జరగడం లేదా, గతంలో ఉత్సాహడం లేదా అని అనలేదా? మీరు ఆరోపణలు చేసిన మహిళలు కాదా? వాళ్ళకు మనోభావాలు ఉండవా? మాజీ మంత్రి కేటీఆర్ పెడబొబ్బలు దేనికి? ఇట్లా మాట్లాడు మీడియా చీచాట్లో, ఇట్లా మాట్లాడితే ఆమె ఆవేదనతో పాప నోరు జారింది. వీటిలా మాట్లాడు కరెక్టా? హరీష్ రావు ఏమో క్షమాపణ చెప్తాడు, అది మంచిది. ఇలాంటి వ్యాఖ్యలు కామెంట్ చేయడం మంచిది కాదు, అది మా పార్టీ కార్యకులు ఎవరైనా మంచి కాదు. మీ మనసులో వచ్చుకుంటే ఖచ్చితంగా నీకు క్షమాపణ చెప్తానని చెప్పేసి హుందాగా చెప్పడం జరిగింది హరీష్ రావుకు ఉన్నంత దానిలో ఉన్నంత బుద్ధి కేటీఆర్కు 1% కూడా లేదు. ఎందుకంటే వీడంత కార్పొరేట్ స్థాయి, వీనికి బంధాలు కానీ బంధుత్వాలు కానీ తెలియవు. ఎమోషన్లెస్ ఫెలో, సొంత చెల్లెని జైలు పంపించాడు గజ దొంగ వీడు, నర్రూప రాక్షసుడు. వీడి గురించి ఏం మాట్లాడతాం మనం? సొంత చెల్లినే జైల్లో పెట్టించి నీచంగా చిత్రీకరించినోడు ఇక వీళ్ళిద్దరి మీద ట్రోలింగ్ చేస్తాడు అంటే దానిలో ఏమంటాం? ఇక చేయడం ఎట్లా అయిపోలేం? ఇట్లాంటి బతుకు విందో కథ. మహిళలను కించపరచడం కేటీఆర్కు ఫ్యాషన్. కేటీఆర్ నోటిని యాసిడ్తో కడగాలి. మహిళలకు ఫ్రీ జర్నీ పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. మరోసారి దురహంకారం చాటిండు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అంటూ చూస్తున్నాం. కేటీఆర్ అవ్వేకి ఇకనైతే చిల్లర రాజకీయాలు మానుకో, మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ వైఖరి ఏంటి? బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అంటూ చూస్తున్నాం. వెనక్కి తీసుకోండి, మీ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధితులతో 10లో ఉండి మహిళగా మీరు చేసినట్టు ఆరోపణల సంబంధం సినీ హీరో నాగార్జున ట్వీట్ అంటూ చూస్తా ఉన్నాం. గతంలో ఇదే విషయం తీన్మార్మల్లో కూడా చెప్పిండు కదా. మరి ఆనాడు నాగార్జున ఎందుకు ట్వీట్ చేయలేదు? ఆనాడు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ట్వీట్ చేయలేదు? ఆనాడు అమల ఎందుకో మరి తీన్మార్మల్ ఎందుకో మాట్లాడలేదు? తీన్మార్మల్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఆమె ఆడబిడ్డ కాబట్టా? సిగ్గుండాలే.